ఎవరు పాపమునొప్పుకొందురు, ఎవరు పాపమునొప్పుకొందురు వారిని క్షమించును, వారిని క్షమించును. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. మా జీవితములా మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా, మా జీవితములా మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా. తన మా ప్రేమ చూపించే మాకు, తన మా ప్రేమ చూపించే మాకు స్వాస్యము దయచేసెను, స్వాస్యము దయచేసెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతును, ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత, హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభువే, ఎల్లప్పుడూ ప్రభువే. నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. మంచిదండి ప్రియులారా, ఎంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్తుతించడానికి మహిమపరచడానికై దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కూడొచ్చిన మనందరినీ ఆయన సన్నిధానంలో మనలను దీవించును గాక. ఆమేన్. మరి ఈరోజు ఈ సిలువ జ్ఞాన కూడికలోనే మరి ప్రవీణ వారి కుమారుడు పుట్టినరోజు అంటండి. మరి పుట్టినరోజు సందర్భంగా కూడా వారు కేకు అవి ఏర్పాటు చేస్తారు, పలహారాలు ఏర్పాటు చేస్తారు. కాబట్టి చిన్నపిల్లోడు కనుక నిద్రపోతాడని ముందుగానే కేక్ కట్ చేసేయమన్నారు. కాబట్టి వారు వస్తమే కేక్ కట్ చేస్తాం, ఆ తదుపరి వర్తమానం విందాం. ఈరోజు ఒక 10 నిమిషాలు లేట్ అయినా మీరు బాధపడకూడదని ప్రభు ప్రార్థన చేసుకుని కార్యక్రమంలోకి వెళ్తాం. దానికంటే ముందుగా మరి చాలా కాలం తర్వాత ఏలూరు నుండి దైవజనులు అభిషక్తులు బిషప్ సుభద్రబాయి గారు, విజయమ్మ గారు వారు రావటం చాలా సంతోషం. వారిని ఆహ్వానించినప్పుడు ఈరోజు వచ్చినందుకు వారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అటుగానే స్నేహితులు ప్రియులు ప్రసాద్ గారు, అయ్యగారు ఎక్కడికి వెళ్ళినా వారు తీసుకుని వెళ్తూ ఉంటారు వాహనం మీద. వారు కూడా పాస్టర్ గారు వారికి రాకను బట్టి వారికి వందనాలు. ఈ సమయంలో మనందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మీ వందనాలు, మీ స్తోత్రాలను అయినా ఈరోజు కార్యక్రమం అంతట్లో మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి నాయన. వచ్చిన బిడ్డలందరూ దీవించండి, బలపరచండి. ఇక రావాల్సిన వారు త్వరపెట్టి తీసుకురండి దేవా. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావంలో నందమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, మనందరూ లేచి నిలబడి ఈరోజు పాఠాన్ని చదువుకుందాం అండి.
అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనం వరకు 15 వచనాలు ఉన్నాయండి. ఈ 15 వచనాలు ఒక వచనం చదువుతూ ఉంటుండగా 2వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. రజిత గారు ఒక వచనం చదువుతారు, 2వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. అలాగూ ఈ అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుందాం. రజిత గారు. తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం. నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము. అధిపతులను అధికారులను లోబడి విధేయులుగా ఉండవలననియు ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులను అవిధేయులను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వము నుండి అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి గాని మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచు వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివనియు మనుషులకు ప్రయోజనకరమైనయు నై ఉన్నవని గాని మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము. నికోపోలితో శీతకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తెమానైనను తుకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నం చేయుము. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. బట్టి మమ్మల్ని ప్రేమించువారును మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడైండును గాక. దేవుడి వాక్యం దేశం. మంచిదండి. మన అందరం అలాగే నిలబడి ఒక్క క్షణం ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. ప్రియులారా, మన కంఠములో ప్రాణం ఉన్నంత వరకు, మనం బతుకున్నంత వరకు, మనకు ఊపిరి ఉన్నంత వరకు ప్రభుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభుని ఆరాధిద్దాం, ప్రభును స్తుతిద్దాం. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే ఆయన చేసిన కార్యాలు గొప్పవి కనుక. ప్రియులారా, ఆయన మనం అడగక మునిపి మనకి ఏది అవసరమో అవన్నీ ఇచ్చారు. నీరునిచ్చారు, ఆహారం ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, గాలిని, ఎండని, మనలను కలుగు చేసిన విధానం అటుదిగానే. ప్రియులారా, మనకు అవసరతలు ఏమవుతాయి కావాలో అవన్నీ ఇస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మన కొరకు మన పాపములో ఉండి చనిపోతే నరకానికి వెళ్ళిపోతామని తానే మన కొరకు ఈ లోకానికి వచ్చి సిలువైబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయడం 3వ దినాన్ని తిరిగి లేచిన ప్రభువుని మనం ఎంత ఆరాధించినా మన జీవిత కాలం సరిపోదు. అయినా దేవుడు మనకిచ్చిన ఆ సమయాన్ని బట్టి ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని
గణపరుద్దాం. దేవుని నామానికి మహిమ చెల్లిలాగా దేవుని గణపరుద్దాం. ప్రియులరా, శ్యామల గారు ప్రభుని ఆరాధిస్తారు. వారు ప్రభుని ఆరాధిస్తూ ఉంటుండగా అందరము కలిసి దగ్గరగా స్వరాలు ఎత్తి ప్రభుని ఆరాధిద్దాం. నీ ప్రేమ అందరికి పాడదగినట్టుగా అందరం కలిసి ప్రభుకి స్తోత్రార్పణలు అర్పిద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రియులారా, మనము స్వరాలు ఎత్తి ప్రభుని గణపరుద్దాం. మనం ఆరాధించకపోతే, మనం స్వరాలు ఎత్తకపోతే మనకు బదులుగా రాళ్ళు కేకలు వేస్తాయట. మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు అవి పొందుకుంటాయి. కాబట్టి మనము ప్రభువుని ఆరాధించి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలకు మన పాత్రలం అవుదాం. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు అని ప్రభును స్తుతిద్దాం. ఆయన నామాన్ని మనం కనపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్క క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభుని తోడు నీ నీడలో బ్రతుకుచున్నానయ్యా. ప్రభుని తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. ఆశ్రయమైన నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. కునుకక ఎన్నడు నిద్రించక నీ కను పాపలో నన్ను కాపాడుమా. కునుకక ఎన్నడు నిద్రించక నీ కను పాపలో నన్ను కాపాడుమా. కాపరివైన నీ మందలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. కాపరివైన నీ మందలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభుని తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభుని తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క
ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మరొకసారి మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికై మీరు మాకు ఇచ్చిన మంచి సమయమునకై మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకోండి. ఇంకెక్కువగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించి మీరు మహిమను అందమని, ఈ క్లుప్త ఆరాధన మీరు అంగీకరించమని యేసు నామంలో స్తుతించి గణపరిచి ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారా, ఈ సమయంలో దైవ వర్తమానాన్ని మనం విందాం. ఈరోజు మరొకసారి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారని తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ప్రవీణ కుమారుడు పుట్టినరోజు అండి. ఆ కేక్ కార్యక్రమం అవి ఉన్నాయి కాబట్టి ఒక 10 నిమిషాలు లేట్ అయినా మీరు బాధపడకూడదనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఈరోజు దైవజనులు, అభిషక్తులు సుభద్రబాయి గారు, బిషప్ గారు మన మధ్యకు రావటం మనకు చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత వారు మన మధ్యకి అమ్మగారు వారు రావటం చాలా సంతోషిస్తూ వారికి ఆహ్వానం తెలియపరుస్తున్నాం. కడింపాడు సేవ వారి ద్వారా మనకు అప్పచెప్పబడింది. అక్కడ ఇంతవరకు ఇళ్ళల కాడ ప్రార్థన పెడతా ఉన్నాం. ఒక మందిరంలో పెట్టేవారు, వారు తీసేసుకున్నారు. దానికి దగ్గర ₹1,00,000 ఖర్చు చేశారు, అయ్యగారు ఖర్చు చేశారు. ఇప్పుడు స్థలం కొనడానికి ఈ రోజంతా తిరగ్గా ఒక స్థలం దొరికింది. ఇదిగో టీవీలో కనపడుతున్న స్థలం ఇది. ప్రియులరా, స్థలం పాడైపోయిన స్థలం అక్కడ తీసుకుంటున్నాం, అక్కడ మందిరం కొరకు. కాబట్టి ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా చక్కని మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పాలి ఆమేన్. ప్రభు త్వరగా అక్కడ త్వరగా పనులన్నీ అవ్వేలాగా మరికి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళంత పని ఉంది. ఈరోజంతా పనుల్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. కాబట్టి పరిచర్య దేవుడు ఇంకను డబ్బులుండి కాదు, దేవుని మీద ఆధారపడి చేస్తూ ఉన్నాం. దేవుడి ఈ పనును జరిగించును గాక. ఈ సమయంలో అమ్మగారు, విజయ అమ్మగారు, వారు ఒక 2 మాటలు గ్రీటింగ్స్, శుభాలు తెలియపరుస్తారు. నేను వారి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా వారు పెద్ద కుమారుడిగా నన్ను వారు ప్రేమించి వారింటిలో నన్ను ఉంచి చక్కని భోజనం పెట్టి, ఎన్ని రోజులు ఉంటావు బాబు, అన్ని రోజులు ఉండు, నీకేం కావాలంటే అది చేసి పెడతానని నాకు మంచి వసతి కలిగించి మంచి భోజనం పెట్టి, ఆ నాన్నగారు కూడా నన్ను కూడా తీసుకెళ్ళి వారు నన్ను పరిచర్యలో వినియోగపరుస్తూ ఉన్నారు. అటువంటి తల్లిదండ్రులు ఉండటం చాలా సంతోషం. అమ్మగారు ఒక 2 మాటలు అయ్యగారికి సమయం ఇచ్చేస్తాం కాబట్టి ఒక గ్రీటింగ్స్గా మనలో అభివృద్ధి అయిన ఆ సంతోషాన్ని వారు ఇష్టపడేవారు కనుక ఒక మాట వారు తెలియపరుస్తారు. ఇంకా రాలేదు అయ్యగారు, 2 మాటలు అయ్యగారికి ఇచ్చేదా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో ప్రత్యేకించి మమ్మల్ని ఈ రీతిగా కొన్ని సంవత్సరాల తర్వాత మరలా సంఘంలోనికి, ఈ యొక్క కూడికలోనికి ప్రభు కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని ప్రేమించి దేవుని సన్నిధిలో ఈ సమయము మరి గడపడానికి మీ అందరితో ఇలాగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇది వరకు మేము తెలిసే ఉంటాము చాలామందికి. ఒకవేళ తెలియని వాళ్ళు ఉన్నట్లయితే మరి సమయంలో మరి జాయ్ గారు మాకు పరిచయమైన దగ్గర నుంచి కూడా మరి యొక్క గ్రేస్ ప్రేయర్ ఫెలోషిప్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీ అందరికీ చాలామందికి తెలుసు. మరి ఈ సమయంలో అప్పుడు జాయిన్ అయిన దగ్గర నుంచి మేము పరిచర్యలో సహవాసములో కొనసాగుతున్న దినము మొదలుకొని మరి ఈ దినము వరకు వారైతే మాకు ఎడమగానే ఉన్నారేమో కానీ వారు మట్టికి మా హృదయాల్లో మెదులుతూనే ఉన్నారు. అది మాత్రం సత్యం. ఎందుకంటే ఎప్పటికప్పుడు మరి వారు మేము కలిసి చాలా దూరము, చాలా స్థలాల్లో పరిచర్యలకు వెళుతున్నటువంటి సేవకుల పరిచర్యల నిమిత్తము వెళుతున్నటువంటి రాత్రి అనక పగలనక, కొండల్లోనూ లోయల్లోనూ మరి శ్రమనక కష్టమనక తిరుగుతున్నటువంటి ప్రాంతాల్లో మరి వారిని వారు మమ్ములను మరి ఒకరినొకరు పురుకొల్పుకుంటూ మరి కొనసాగినటువంటి దినాలు
మేము ప్రతి నిత్యము జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. మరి తల్లిగారికి కూడా మరి చాలా వందనాలు. ఎందుకంటే మరి అలాంటి కుమారుడిని దేవుని కొరకు మరి సమర్పించి ఆయనలో కూడా అట్లాంటి ప్రభువు కార్యాభివృద్ధి యందు మరి ఎప్పటికి నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎప్పటికి ప్రభువునందు ఆసక్తులై యుండుడి అన్నటువంటి మాట మరి ఈ సమయంలో ప్రత్యేకించి జాయ్ గారికి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులుగా ఉంటూ సంఘాన్ని ఆ రీతిగా మరి దేవుని కొరకు నడిపిస్తూ అలాగే సహవాసంలో కూడా మరలా ఆయన కొనసాగుతూ మరి ఒకరినొకరు పురుకొల్పుకుంటూ వారికిని మాకును అప్పగించబడినటువంటి బాధ్యతలను క్రమముగాను మర్యాదగాను అంతవరకు నమ్మకంగా కొనసాగించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకును వారికిని అలాగే తల్లిగారు కూడా అనేకమైన సార్లు అనారోగ్యమైన పరిస్థితుల నుంచి కూడా బయటికి వస్తూ మరి వారి యొక్క దివ్యమైన ప్రార్థనల ద్వారా కూడా మరి సంఘాన్ని రీతిగా బలపరుస్తూ మరి 2026 మరి యొక్క మార్చి నెల మరి మండల దినాల్లో మరి ఉన్నటువంటి మరి ఈ యొక్క సంఘం విషయంలో ఈ యొక్క సమయం విషయంలో మరి దేవుని యొక్క చిత్తమైనది మేము ఇలాగా ఈ సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఈ సంతోషమైన సమయంలో దేవుని స్తుతించటానికి మరి యొక్క తరుణము మాకును మరి గ్రేస్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా మరి దేవుడు వారికి మాకు జత కలిపి ఈ రీతిగా సహవాసంలో కొనసాగడానికి ద్వారం తెరిచి మరలా తిరిగి కలుసుకొని దేవుని స్తుతించటానికి మిమ్మల్ని దర్శించడానికి మరి ఈ మాటలు సంతోషంగా మీ మధ్యన ఉంచడానికి మరి నమ్మకమైనటువంటి పనివారిగా అప్పగించబడిన సంఘాల విషయంలో బాధ్యత కలిగి మరి అంతం వరకు ఎత్తబడే సంఘంలో సభ్యులుగా ఉండడానికి వరకు మరి సిద్ధపరిచేటువంటి వారిగా మరి జాయ్ మరి ఆ రీతిగా కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన్ని ఎడంత ఆత్మచేత నింపి వాడుకొనును గాక. ఆమెను ఈ అవకాశం ఇచ్చినటువంటి జాయ్ బాబుకి దేవుని పేరట వందనాలు. అమ్మగారు వాక్యం చెప్తారు కానీ సమయం ఇవ్వలేకపోయాం. అయ్యగారికి సమయాన్ని ఇద్దాం. దేవుని వాక్యం కేక్ ఇంకా పట్టుకు రాలేదు, ఇంకా ఆకారాన్ని కట్ చేద్దామండి. ఈ సమయంలో దైవ వర్తమానాన్ని మనం విందాం. అయ్యగారు కూర్చోబ్ దేవుని వాక్యాన్ని చెప్తారు. దేవుని వాక్యాన్ని విందాం. ప్రభు పేట అందరికీ ప్రత్యేకమైన నూతన సంవత్సరంలో శుభవందనాలు తెలియజేస్తున్నాం. మరలా మమ్మల్ని జాయ్ జ్ఞాపకం చేసుకొని మీ మధ్యకి నడిపించినందుకు జాయ్ గారికి తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం త్వరగా ముగించుకుంటే, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖన భాగాల నుండి లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు. వెంటనే ఆయన నాయునని ఒక ఊరికి వెళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెళుచుండిరి. ఆయన ఆ ఊరి గౌని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి వేడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్తున్నాననగా లేచి కూర్చుండి మాట్లాడసాగాను.
ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడును మహిమ కలిగిన దేవా, జీవాధిపతి, నీ స్తోత్రాలు. చాలా సంవత్సరముల తర్వాత మరలా సియోను సంఘంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీ స్తోత్రాలయ్యా. నువ్వు ఉన్నవాడువు, అనువాడైనటువంటి దేవుడై ఉన్నావు. మా మధ్యన నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ బిడలు వచ్చారు నీ మాట వినటానికి. వారితో మీరు మాట్లాడండి ప్రభా. నువ్వు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి ప్రభా. అయినా మేము నిమిత్త మాత్రమే. నీవు గనుడైన దేవుడుగా మా మధ్య నుండి, మా పాపముల నుండి, మా శాపముల నుండి, ప్రతి ఒక్క దౌర్భాగ్య స్థితి నుండి మమ్మల్ని విడిపించి నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలతోనూ, లైవ్లో చూస్తున్న బిడ్డలతోనూ నువ్వు మాట్లాడి వారి జీవితాల్లో ఎక్కడ తప్పిపోయారో, ఏ విషయాల్లో వెనుకబడి ఉన్నారో, వారికి ఏమి కావాలో అది నువ్వు బయలుపరిచి నువ్వు మాట్లాడి మహిమ పొందమని, నీ చిత్తము నెరవేర్చబడలాగున నీ కృప దయచేయండి ప్రభా. కడవల దినాల్లో మేము ఉండటానికి సాదృశ్యముగా మా ముందు జరుగుతున్నటువంటి యుద్ధ సమాచారాలు బట్టి కూడా నీకు వందనాలయ్యా. మేము భీకరమైన దినాల్లో ఉన్నామని ఎరిగి ఉండి ప్రభా, మీరు ఏమి చెప్తారో ఆ మాటకు లోబడే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. లోబడిన వాళ్ళని ప్రజల వైపునైనా దినమెల్లా మీ చేతులు సాపి ఉన్నారని సెలవిస్తున్నావు. పైకి భక్తి గలవారయ్యుండి ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వారి కొరకడ నువ్వు సమయం ఇస్తున్నటువంటి దేవుడై ఉన్నందుకు నీకు స్తుతిస్తూ, నన్ను నీ శిలువ చాటును మరుగు చేసుకోండి. నేను మరుగు చేయబడాలి, మీ నామము మహిమపరచబడాలి. నీ బిడ్డలు నీ యందు ఆనందించే వారులాగా, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితుల నుండి విడుదల పొందులాగున నీ వాక్యములు వెల్లడతోడనే వెలుగు కలిగెను, అది తెలివి లేని వారికి తెలివి దయచేసిన సెలవిచ్చిన వాగ్దానము ఈ స్థలంలో నెరవేర్చబడలాగున నీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. కూర్చున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అన్నది తెలియనటువంటి వాక్యం కాదు, అందరికీ తెలుసు. అయితే యేసు ప్రభు వారు ఒక స్థలంలో నుండి మరొక స్థలానికి వెళ్తున్నటువంటి స్థలము. ఆ స్థలంలో నాయూన అనేటువంటి ఒక ఊరుంది. నాయూన అనే మాటకు అర్థం ఏమిటంటే పచ్చిక బయళ్ళు, సమృద్ధి ఉన్నటువంటి స్థలం అది. కానీ సమృద్ధి ఉన్న స్థలంలో మరణం అన్నది వేలుతూ ఉంది. అక్కడ చూసినప్పుడు యేసు ప్రభుతో కూడా అనేక మంది ఆయనతో వెళుతున్నవారు. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు రెండు గుంపులు కనబడుతున్నాయి. వాటి యేసుతో వస్తున్న గుంపు, ఊళ్ళోకి వస్తున్న గుంపు. రెండో గుంపు ఊరిలో నుండి బయటికి వెళ్ళిపోతున్న గుంపు. ఒకటి జీవం కలిగిన గుంపు, రెండోది మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గుంపు. ఈ దినాల్లో ప్రజలు ఏ గుంపులో ఉన్నారో అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నవి. అందుకనే దేవుని లేఖనంలో ఒక మాట చెప్తుంది, పైకి భక్తి గలవారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించని వారు అని చెప్తూ ఉంటాడు. చాలామంది పైకి భక్తి గలవారిలాగా నటిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటున్నవి. అందుకని మొదటి పేతురు గ్రంథంలో 2వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి ప్రియులారా. మొదటి పేతురు ఒక్క నిమిషం. చూడండి, 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు 3 వచనాలు ఒకసారి చదవండి. ప్రభు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల, చూడండి జాగ్రత్తగా ఉండండి, ఏమి విడిచిపెట్టబడాలో అన్నది పేతురు గారు తన పత్రికలో చెప్తున్నాడు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి.
ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీయేనండి. నిన్న మొన్న మీరు రాజమండ్రి వార్తలు చూస్తుంటారు. పిల్లలు తాగే పాలలో కూడా భక్తిలో కూడా కల్తీ వచ్చేసింది. మోసకరమైనటువంటి భక్తిని చేస్తున్నటువంటి పరిస్థితులు, డంబపు మాటలతో, డంబపు ప్రవర్తనతో, డంబంగా ఈ లోకమే ప్రాముఖ్యతని ఎంచుతున్నటువంటి ఈ దినాల్లో. అందుకనే సమృద్ధి ఉంది వాక్యము, కానీ అక్కడ ఏం జరుగుతుంది? మరణాలన్నవి జరుగుతున్నవి. ఇప్పుడు మనం వార్తల్లో చూస్తున్నప్పుడు ప్రస్తుత పరిస్థితి భీకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. పొట్టను చేత పట్టుకుని గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళినటువంటి మన పిల్లలు, మన బిడ్డలు చాలామంది అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అన్నీ మూసివేయబడ్డవి. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు. దేవుని వాక్యంలో రాయబడింది, కడవరి దినాల్లో యుద్ధములు గూర్చినటువంటి వార్తలను మీరు వింటారు అని రాయబడింది. భీకరమైన పోరాటం. ట్రంప్ గారు అయితే అంటున్నారు ఈ యుద్ధము 4 వారాలు జరుగుతుందని అంటున్నారు. ఆయన రాజీకి రమ్మంటున్నారు. ఓ పక్కనేమో ఇరాన్ వాళ్ళు మేము రాజీకి రాము అని చెప్తున్నట్టున్నారు. ఇప్పుడు మన ఆయిల్ రేటు రేపు ఎంత పెరిగిపోతుందో కూడా తెలియని పరిస్థితి. సముద్రం ద్వారా, ఆ యొక్క నది ద్వారా రావాల్సిన ఆయిల్ మన దేశానికి రాలేనటువంటి పరిస్థితి. ఇంకో మాట చెప్పాలంటే మన మోడీ గారు నిన్నకాక మొన్నే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి సంధి కూర్చుని వచ్చారు ఆయన. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి తగినటువంటి పోరాటం జరుగుతుంది. రేపొద్దుట వాళ్ళు మన స్థావరాల మీద కూడా వేయగలిగినటువంటి అవసరత కూడా ఉంది. గమనించండి, ఎందుకు నేను ఈ మాటలన్నీ గుర్తు చేస్తున్నానంటే కడవరి దినాల్లో మనం ఉంటున్నాము ప్రియులారా. ఏ సమయము ఎలాంటిదో కూడా తెలియని పరిస్థితి. అందుకని అంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన కనికరపడి అన్నటువంటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన కనికర కలిగిన దేవుడు ఆయన. అందుకనే అక్కడ ఆయన కనికరపడి ఏం చేశాడంటే ఆయన ఆ పాడెను ముట్టగా, ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు. ఇంకా తీరా మనం చూస్తే యజమానుడు ఉన్నాడా అంటే ఆ ఇంటికి యజమానుడు లేనటువంటి పరిస్థితులు, యజమానుడు కూడా లేని పరిస్థితుల్లో కొట్టిమిట్లాడుతున్న సమయంలో సడన్గా కుమారుడు, ఎవరికైనా కానీ బిడ్డల మీద తల్లిదండ్రులకు చాలా ఆశ ఉంటుంది. నా కుమారుడు నాతో ఉండాలి అనేటువంటిది తల్లికి ఆసరాగా ఉండేది కుమారుడే. కానీ కుమారుడు సడన్గా చనిపోవటం అన్నది జరిగింది. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఆ ఊరి జనులు కూడా ఆయనతో కూడా ఉన్నారు. ప్రభు చూశాడండి. ఆయన దారి అంతా వెళ్ళిపోవచ్చు, పక్కంటే వెళ్ళిపోవచ్చు. ఆయన పనులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే, మనకెందుకులేని వెళ్ళిపోవచ్చు. చాలాసార్లు మనం కూడా అదే పని చేస్తూ ఉంటాం. మనం వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అక్కడ ఇబ్బందుల్లో ఉన్నా కానీ, అమ్మో మన భారతదేశంలో అయితే మరీ ప్రమాదకరం. ఏమైనా యాక్సిడెంట్ అవుతున్న సమయాల్లో కానీ వారికి సహాయం చేద్దామని ఉన్నా కానీ మన వ్యవస్థలో సరైనటువంటి ఇది లేని దాన్ని బట్టి నాకెందుకులే ఈ గోళాన్ని వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే బైబిల్లో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఆడు యెరూషలేములో నుండి ఎరుకోకు దిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆ కొట్టివేయబడ్డ వాడికి ఆశ్రయం ఇచ్చిన వారు ఎవరూ లేనే లేరు. అలాంటి పరిస్థితుల్లో యేసు అతన్ని చూసినాడు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండగా ప్రభు ఆమెను చూసి, ప్రభు ఎవరిని చూశారంటండి? ఆమెను చూసి ఆమె మీద కనికరపడి, తల్లి మీద కనికరపడ్డాడు ఆయన. నిజమే, ఈ రోజున దేవుడు కనికరము కలిగిన దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన తల్లి అనగా ఇక్కడ సాదృశ్యంగా కనబడుతుందంటే సంఘము. దేవుడికి సంఘం మీద కనికరం ఉంది. ఎందుకంటే పేతురుతో చెప్పాడు, పేతురు నేను నీ మీద సంఘాన్ని కడతాను. కనుకనే రాయి అనగా క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి సంఘం అయి ఉంటున్నది. కనుకనే ప్రభువు ఆయన సంఘాన్ని ప్రేమిస్తున్నవాడు. అందుకని ఆమెను ప్రేమించి, ఆమెను కనికరించి, ఆమె మీద దయ చూపి ఆయన ఎవరిని ముట్టారంటండి? పాడెను ముట్టగా. ఈ రోజున సంఘము పాడి మీద ఉన్నది. ప్రస్తుతము సంఘము పాడి మీద ఉంది. అందుకనే ప్రభు ముట్టడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే ప్రభు ఆమెను ముట్టాడో, ఆ పాడిని ముట్టాడో,
కూర్చున్నవాడు లేచాడు, పడుకున్నవాడు లేచి కూర్చున్నాడు. నిజమే, ఈ రోజున మనం పడుకున్న నిద్రావస్థలో ఉన్నామేమో, ప్రార్థన లేనటువంటి జీవితం మనం ఉన్నదేమో, ఆచార భక్తిలో మనం కొనసాగుతూనే మన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఏమో ఉన్నామేమో. ప్రభు ఆశ ఏంటంటే మనల్ని భూమిని తలకిందులుగా చేయాలన్నటువంటి ఆశ కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. మనం ఆ రీతిగా ఆత్మచేత నింపబడిన వారమై అనేక మందిని వెలిగించాలన్నది దేవుని యొక్క ఆశ. కానీ మనం ఏం చేస్తున్నామంటే, నా భక్తి నాకు చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు అన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి భక్తిలో మనం కొనసాగిస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి ఎలాగుంది ఈ రోజున? పచ్చిక బయలులోనే మనం ఉన్నామేమో. చాలామంది ఈ దినాల్లో వెంటిలేటర్ మీద ఉంటున్నారు. చాలా సంఘాలు వెంటిలేటర్ మీద ఉన్నాయి. పైకి మహాసభలు, మహా ఘనమైన కార్యాలు, వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకున్నారే తప్ప దేవుని యేసయ్యను చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఈ దినాన్ని ఉంటున్నవి. కానీ ప్రభు కనికరం కలిగిన దేవుడు. ఆయన ఎవరెవరి మీద కనికరపడ్డారో ఒకసారి చూద్దాం. చూడండి, ఆయన కనికరపడ్డాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. మత్తయి సువార్త 14:14. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహం చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని, అది దేవుడు ఎంత కనికరం గలవాడండి. ఈ రోజున మీ మీద నేను మీ దగ్గరకు వచ్చి నేను నిలబడ్డానంటే నా ఎడల ఆయన కనికరం చూపించాడు. కొన్ని సంవత్సరాల కిందట నేను చనిపోవలసిన వాడిని. నా జీవితంలో లాస్ట్ 2 years బ్యాక్ బ్లడ్ మోషన్స్ అయినాయి భీకరంగా. నాకు 4 స్టంట్లు పడ్డ తర్వాత నేను రాలా మీ మధ్యకి. నాకు 4 స్టంట్లు పడ్డాయండి. కానీ ఎవరు నన్ను స్టంట్లు పడ్డావరని అనుకోరు. కేవలం ఏంటంటే దేవుని కనికరం మాత్రమే నా మీద ఉంది. బ్లడ్ మోషన్స్ అయినాయి 2 సార్లు. నేను నా జీవితంలో పడిపోయాను. నేను ఆ రాత్రి సమయంలో మిడ్-నైట్, నా భార్య ఉంది, తర్వాత మా దగ్గర చదువుతున్న కుర్రోడు మాత్రమే ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు, మూట కట్టుకుని తీసుకెళ్లారు నన్ను. 5 స్టేర్లోంచి దించలేక నన్ను దుప్పట్లో మూట కట్టి కింద పడేశారు నన్ను. కానీ ప్రభు కనికరము కలిగిన దేవుడు. చాలామంది ఈ రోజున చూడండి, కరోనాలో ఎంతమంది లేచి వెళ్ళిపోయారు చూడండి, విడిచి వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద సేవకులు కూడా చనిపోయారు. కరోనా నాకు వచ్చింది, నా భార్య కూడా కనికరం వచ్చింది. నా భార్యనైతే హాస్పిటల్లో జాయిన్ చేయలే, ఇంట్లోనే పెట్టుకున్నా. నేను ప్రత్యేకమైన గదిలో పెట్టుకుని, డాక్టర్స్ అయితే ఇచ్చారో అన్ని ట్రీట్మెంట్ చేయించా. 4 రోజులకే ప్రభు ఆమెను లేపాడు. నాకు ఒక రోజే ఉంది కరోనా, 2వ రోజున వెళ్ళిపోయింది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మరణము వాకిట్లా నిలిచి ఉంది. ఈ దినాలు చూడండి, నిన్నగాక నేను 15వ తారీఖున కూడా నేను ఈ నెలలో పాలకొల్లు సేవకుల మీటింగ్కి వెళ్ళాం మేము. నేను జీవన్ కుమార్ గారు అని ఏలూరులో ఉంటారు దైవజనులు. మేము వెళ్ళినప్పుడు ఆ రోజంతా సహాయం చేశాడు పాస్టర్ గారు. మాతో పాటు ఆ మీటింగ్లో కలిశాడు, తిరిగాడు, మాకు మా బ్యాగ్స్ తీసుకున్నాడు, తర్వాత భోజనశాలకు తీసుకెళ్ళాడు, మాకు భోజనం వడ్డించాడు, అన్నీ వచ్చాడు. మేము వచ్చేసాం. తెల్లారిన వాళ్ళ అమ్మాయిని పరీక్ష తీసుకెళ్ళి ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆయన భార్య కువైట్లో ఉంటుందంట. పాస్టర్ గారు ఆయన కూర్చున్నవాడు కూర్చున్నట్లుగానే చనిపోయాడు. మరణము ఎప్పుడు మన గుమ్మం తారుతుందో మనకి ఎవరికీ తెలియదు. ఈరోజే మన రోజు. ఈ రోజున మన జీవితంలో ఒక నిర్ధారణ, ఒక నిశ్చయత కలిగి ఉన్నామా? నిశ్చయతన అవసరత. మరణానికి నువ్వు భయపడి మరణము మనం చూసి భయపడాలి, కానీ మరణాన్ని చూసి మనం భయపడకూడదు. ప్రభువులో ఉన్న వారికైతే ఒక ధైర్యం ఉంటుంది. ఏంటి ధైర్యం? నేను ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదునా? కారణం ఏంటి చెప్పాలి. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. అపవాది వాడు ఎవరిని మృంగుదునా అని. చదవండి అమ్మా, రిఫరెన్స్ తీస్తే చదవండి.
పేతురు రాసిన పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని అది చుట్టూ. కనుక ఇది మనం పడుకోవచ్చు, వాడు నిద్రపోడు ఎప్పుడును. వాడు పని అని చేస్తున్నాడు. భక్తిలో ఉన్న వారిని ఎలా పడగొట్టాలా, ఎలా మోసగించాలా, ఎలాగ వారిని నాకు ఏ స్థలమైతే ఉందో వారు ఇక్కడ అదే స్థలానికి తీసుకెళ్లాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనల్ని లోకంలోనికి లాగేస్తాడో కూడా మనకు తెలియనటువంటి భక్తిలోనే ఉంటాం. కానీ మనం రైలు పట్టాలు చూస్తూ ఉంటాం. స్టేషన్ దగ్గరికి వెళ్తే కొన్ని పట్టాలు తిన్నగా వెళ్ళిపోతూ ఉంటే ఒక పట్టా మాత్రం కొంత దూరం వెళ్ళి అది ఆగిపోద్ది అక్కడ. దాన్ని లూప్ లైన్ అంటాం మనం. మన ఆత్మీయ జీవితాన్ని కూడా లూప్ లైన్లోనికి లాగేసేటువంటి పరిస్థితులు సాతాను చేస్తున్నాడు. భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నప్పుడు ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి ఈ యొక్క ప్రార్థనా జీవితాన్ని పాడు చేసేయాలని సాతాను చూసినప్పుడు దాన్ని కాపాడుకుంటాం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, విశ్వాసికి ఉండవలసినవి 3 ఉండాలి. 3 లక్షణాలు కంపల్సరీ ఉండాలి. ఏంటి? మొదటిది దేవుని యొక్క వాక్యం ఉండాలి. రెండవది ప్రార్థనా జీవితం ఉండాలి. మూడవది పరిశుద్ధులతో సహవాసం అన్నది చాలా ప్రాముఖ్యత. పరిశుద్ధ సంఘముతో సహవాసం అన్నది ప్రాముఖ్యత. ఈ 2 బాగానే ఉంటాయి. కానీ మన స్నేహితులకు వచ్చేటప్పటికి ఎవరితో సహవాసం చేస్తాం? మనం లోకస్తులతో సహవాసం చేస్తాం. లోకస్తులతో ఎప్పుడైతే సహవాసం చేస్తామో ఒక రోజున ఏదో రీతిలో మన మీద వాళ్ళ ప్రభావం అన్నది పడుతూ ఉంటుంది. అందుకంటాడు, అవిశ్వాసులతో మీరు విజ్జోడుగా ఉండకుడి. విశ్వాసే కానీ అవిశ్వాస అయిపోయింది. విశ్వాసంలో స్థిరత్వం లేకోకుండా కనుకనే వాళ్ళతో మనకు విజ్జోడుగా ఉన్నట్లయితే మనం కూడా ఏమైపోతాం? విశ్వాసంలో బలహీనులు అయిపోతాం. కాకరకాయ అయిపోయినట్టు మన భక్తి ఉంటూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కనికరం కలిగిన దేవుడు. ఆయన రోగుల మీద కనికరపడ్డాడు. తర్వాత ఇంకెవరి మీద కనికలు పడ్డారు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చూడండి. 15:32. తన శిష్యులను పిలిచి నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తినటానికి ఏమీ లేదు కనుక వారి మీద నిన్ను పస్తులు పెట్టే దేవుడు కాదండి ఆయన. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో ఉంటే నిన్ను చూసి ఆయన వదిలేసేవాడు కాదు ఆయన. ఆ వాళ్ళ మీద ఉండి ఆయన కనికరపడ్డారంట. ఎన్ని రోజుల నుండి ప్రభుతో ఉన్నారంట వాళ్ళు? 3 రోజులు ఉన్నారు. మనం 3 రోజులు కాదు కదా, 3 గంటలు ఉండటానికే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం ఈ దినాల్లో. అక్కడ షార్ట్ మెసేజ్ చెప్పండి అంటూ ఉంటారు చాలాసార్లు. షార్ట్ మెసేజ్ నిజమే, కానీ దేవునితో నువ్వు ఎంతసేపు గడపటానికి ఇష్టపడుతున్నావు? దేవుడు కనికరం కలిగిన దేవుడు ఆయన. నీ ప్రతి అవసరత క్రీస్తు మహిమలో తీర్చబడును అని రాయబడింది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. నీ ప్రతి అవసరత తీర్చే దేవుడు ఆయన. కానీ మనం ఏం చేస్తామంటే లోకం మీద మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆహారం విషయంలో చింతించే దేవుడు అని తెలియదా మనకి? అందుకని అంటుంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవు విత్తవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని. అంటే మనం ఏం చేస్తున్నామంటే దేవుడు తర్వాత అండి, ముందు నా లోకం అండి. మీకేం తెలుసు అయ్య గారు, మా కష్టాలని నేను మా రెక్కల ముక్కలు చేసుకుంటేనే కానీ మాకు గడవదయ్యా. మీకేంటి, మీరు అలాగే చెప్తారు, మీరు చెప్పటాకేముంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఒక సాక్ష్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నా. అది ఆదివారం కొన్ని సంవత్సరాల కిందట మేము ఒక తాటేకి ఇంట్లో ఉండేవాళ్ళం, గుడిసెలో ఉండేవాళ్ళం. మేము
గుడిసెది. ఆ రోజున బియ్యమన్నీ ఏమీ లేవు, అయిపోయినాయి. ఆరాధనకు సిద్ధపడుతున్నాం మేము. నా భార్య కనీసం నాకు కూడా చెప్పలేదు, అయ్యా ఈ రోజున మన దగ్గర బియ్యం లేవు అని మాట కూడా నాకు చెప్పలా. సిద్ధపడిపోతున్నాం ఆరాధనకి. మా విశ్వాసం ఒక ఆవిడ ఉంది, మరీ స్వతంత్రత ఎక్కువ కొంతమందికి. గవ్వ వచ్చేసింది ఆవిడ. వచ్చేసి ఇంట్లోకి వెళ్ళి కుండలు తడవటం మొదలుపెట్టింది. అమ్మగారు ఏం కూర వండారు, ఏం వండారు అని. కుండలన్నీ తిరిగేసింది. ఆ రోజున ఏమీ లేవు ఇంట్లోనూ. వెంటనే తన భర్తకు చెప్తుంది, అయ్యా మన ఇంటి దగ్గర బియ్యం ఉన్నాయి కదా, వేసుకొచ్చి అయ్యగారికి అయ్యి. దేవుడు చూశాడా లేదా? నా భార్య నాకు కూడా చెప్పలేదు, ఇంట్లో ఏమున్నాయో లేవో కూడా మాకు తెలియదు. ఆ దినాల్లో మాకు వారానికి 100 రూపాయలు కానుకొస్తే కష్టంగా ఉండేదండి, సత్యం చెప్తున్నాను నేను. కానీ ఈ రోజున మహాప్రభు మహాకృపను బట్టి ఆయన చూస్తున్న దేవుడు, నువ్వు ఎప్పుడైతే ప్రభువులో నమ్మకంగా ఉంటావో ఆయన నిన్ను చూసే దేవుడు. ఆయన దేవుడు చూడలేదంటే అది మన బుద్ధిహీనత, అది కేవలం. ఆయనకి దాగిగల స్థలం ఏది లేదు. మనం ఆయన దాక్కుంటాయి లేదు. మనం ఒకళ్ళు దాక్కున్నాం అనుకోవచ్చు, పిల్లిలాగా. గమనించండి, పిల్లి ఉంటుంది. పిల్లి తన స్వభావం ఏంటండి? పాలకుండలో పాలు తాగుతూ ఉంటుంది. అది తాగుతూ ఏం చేస్తూ ఉంటుంది? అది ఎలా తాగుతుంది? కళ్ళు తెరిచి తాగుతుందా? కళ్ళు మూసుకుని తాగుతుంది. అది అనుకుంటుందంట నన్ను ఎవరూ చూడట్లేదు అనుకుంటుందంట. దాన్ని నువ్వు చూసావు, కానీ అది దాని పాలు నువ్వు తాగో కాబట్టి వదిలేస్తావు దాన్ని. కానీ అది ఏమనుకుంటుంది? నన్ను ఎవరూ చూడట్లేదు అనుకుంటుంది. మనం కళ్ళు మూసుకుంటే దేవుడు చూడలేదు అనుకుంటూ మన బుద్ధి ఎంతది. ఆయనకి దాగగలిగిన స్థలం ఏదీను లేదు ప్రియులారా, ఏదీ లేదు. ఒకవేళ మనం దాక్కోవచ్చేమో కానీ ప్రభు చూస్తున్న దేవుడు. అందుకని అంటాడు, ప్రభువుకు నువ్వు భయపడవా అని అంటాడు. మనకైతే ఇది తగును, ఇది మనకి తగును, కానీ ఆయన తగదు. నిజమే, మనం పొందవలసినటువంటి దెబ్బలను, మనం పొందవలసినటువంటి గాయములను, మనం ఎక్కవలసినటువంటి సిలువను ఆయన ఎక్కాడు ఆ దినమందు. ఈ శ్రమ దినాల్లో ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. శ్రమ దినాల్లో మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. కేవలం ఈ జ్ఞాపకార్థ కూడికలే ఓ మాట చెప్పాలంటే, మనమేమి శ్రమ పట్ల, మనమేమి ఏడవట్ల, మనమేమి వస్త్రాలు విడిచి గోనుపట్ట కట్టుకుని బూడిదలో దొల్లాట్ల. కేవలం మన ఆత్మీయ జీవితాన్ని శ్రమ దినాలన్న పేరుతో వృద్ధి చేసుకుంటానికే మనము సంఘముగా, సమాజముగా కూడి ఉన్నాము. అయితే ఈ దినాల్లో, ఇలా కూడి ఉన్నటువంటి ఈ దినాల్లో మన భక్తి ఎలాగుంది? ఈ 40 దినాలేనా? పోప్ గారు ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కొత్తగా వచ్చినటువంటి పోప్ గారు, కొన్ని సంఘాల వారు ఈ 40 days చాలా నిష్ఠగా చేస్తారు. ఎంత నిష్ఠగా చేస్తారనంటే, స్త్రీలు పూలు పెట్టుకోరు, తర్వాత ఆ దినాల్లో నీసు ముట్టుకోరు, ఆ దినాల్లో కుటుంబ జీవితానికి కూడా దూరంగానే ఉంటూ ఉంటారు. ఎందుకంటే మేము భక్తిగా ఉండాలి. ఆఫ్టర్ 40 days ఏంటి మన భక్తి? అన్నీ చేయొచ్చు. ఈ దినాల్లో మా ఏలూరులో ఇంకా తయారయ్యారు, డ్రెస్సులు వేసుకుంటారు ఈ మధ్యకాలంలో, ముక్కుబడి రంగు, తెల్ల వస్త్రాలు, కండవ, మళ్ళీ చెప్పులు కూడా తీయేస్తున్నారు వీళ్ళు. మంచిదే, నేను తప్పు పట్ల. కానీ ఆఫ్టర్ 40 days నీ భక్తి ఎలాగుంది? ప్రసాద్ దగ్గరికి వెళ్తాం మానేసావా? ధూమపానానికి దూరంగా ఉన్నావా? బూతులకు దూరంగా ఉన్నావా? దురాలోచనలకు దూరంగా ఉన్నావా? అపవిత్రతకు దూరంగా ఉన్నావంటే తర్వాత యథా రాజా తదా మరలా శ్రమ దినాలు వస్తాయి, మరలా ఇది నిజమైన భక్తి కాదు, ఇది మోసపూరితమైన భక్తి. నీ జీవిత కాలమంతయు ప్రభు కొరకు నమ్మకంగా జీవించడం అన్నది ప్రాముఖ్యత. మనం లోకంలోనే ఉంటాం కానీ
లోకం మనలోనికి రావటానికి, లోకం మనలోకి వచ్చిందో మనం చచ్చిన వారితో సమానమే. అపోస్తలుల కార్యాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. మన స్థితి ఏంటో కనబడుతూ ఉంటుంది అక్కడ. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఎవరితో మనం బ్రతికామండి? ఎవరుంటే మనం బ్రతికినట్లు లెక్క? యేసు ప్రభు ఉంటే బ్రతికినట్లు లెక్క. యేసు ప్రభు లేకపోతే మరి యేసు ప్రభు మనలో ఉన్నాడా, మనలో లేడా? అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటాడు, నా యందు మీరును నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో ఆయన యందు మనం నిలిచి ఉండాలి. మన యందు ఆయన మాటలు మరి నిలిచి ఉంటున్నాయా ఈ రోజున? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యత. కడవరి దినాల్లో మనం ఉంటున్నాం. రోగాలు చూస్తే భీకరమైన రోగాలు వస్తున్నాయి మనకి. ఎప్పుడు ఏ రోగం వచ్చి మనల్ని అడాప్ట్ చేసుకుంటారో మనకు తెలియదు. మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటున్నాయి అవి. మన కష్టార్జితం అంతా ఇంకా అప్పులు చేసి ఈ మెడికల్ దగ్గరికి వెళ్తున్నాం మనం. వాళ్ళు వీళ్ళైనా నిజమైనటువంటి వైద్యం మనం చేస్తున్నారా? దట్ ఈస్ ద బిగ్ మాఫియా. మా ఇంట్లో ఆ 3 డాక్టర్లే, మా కోడళ్ళు. నా కొడుకు ఒక ఆయన డాక్టరే, కానీ పెద్ద మాఫియా. నేను ఖచ్చితంగా ఇదే చెప్తాను, నేను మాఫియా. అందుకని నా కొడుకు, రెండో కొడుకు ఆ మాఫియాలో చేయలేక డాక్టర్ చదివి MBA చేసి బయట ఫీల్డ్కి వచ్చేసాడు. EY ఆడిట్ కంపెనీలోకి ఆయన వచ్చేసాడు. మెడికల్ హాస్పిటల్స్ మీద, ఆ కంపెనీలో ఉన్న హాస్పిటల్స్ మీద ఎంక్వైరీ, దీనికి ఆడిట్ చేయడానికి వచ్చేసాడు. పెద్ద మాఫియా. కానీ మనం మన జీవితాల్లో ఆ మాఫియాలోకి వెళ్ళిపోతున్నటువంటి వారుగా ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము తప్పించుట యెహోవా వశము. ఆయన రోగాలను కూడా బాగు చేసే దేవుడు. ఈ రోజున నా రోగమే నాకు థైరాయిడ్ ఉందండి, షుగర్ ఉంది. నాకు రోజుకి ఇన్సులిన్ ఎంత వేస్తాను తెలుసండి? నేను 40 ml వేస్తాను, 40 యూనిట్లు వేస్తాను. అంటే 1 ml ఇంతే ఉంటుంది ఆ సిరంజి. తెలుసు, షుగర్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఉదయం వేయాలి, సాయంత్రం వేయాలి. నేను తినేది కూడా బ్రౌన్ రైస్ అయితే తింటా. ఇంటికాడ ఉంటే నైట్ భోజనం చేయను నేను, అయినా కానీ షుగర్ ఉంటుంది. థైరాయిడ్కి వేయాలి ట్యాబ్లెట్, మార్నింగ్ థైరాయిడ్కి వేయాలి, తర్వాత ఇన్సులిన్ చేసుకోవాలి, తర్వాత కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వేయాలి ప్రతిరోజు. దీంతోపాటు యాస్పిరిన్ అని వేసుకోవాలి, అది 75. ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకోకపోతే ఎప్పుడు ఏమైపోతుందో ఎవరికి తెలియనే. కొన్నిసార్లు నేను మర్చిపోయి వేసుకుంటాం కూడా మానేస్తూ ఉంటా. కొన్ని నైట్స్ ఇన్సులిన్ చేసుకొని నేను, కానీ ఎప్పుడు 100 దాటదండి నాకు. 100 పాయింట్స్ ఎప్పుడు దాటుకోవడాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభు కృప లేకపోతే నేను మీ మధ్య నిలబడేవాడిని కాదు. నేను ఒకసారి జాయ్ గారు, నేను మీకు ఒకసారి చెప్పినట్టున్నా, క్రిస్మస్కి మేము వెళ్తున్నాం, భయంకరమైన యాక్సిడెంట్ అయింది. కానీ ప్రభు మహాకృపను బట్టి ఇంత దెబ్బ ఎవరికి తగల. ఆ రోజు జాయ్ గారు కూడా ఉన్నారు. డిసెంబర్ 11వ తారీఖు, అది 2018. 2019లో హార్ట్ అటాక్ వచ్చింది నాకు. ప్రభు బతికిచ్చాడు. 2022లో ఉంటా, 22 22లో స్టంట్లు పడ్డాయి 4. మరలా 24లో బ్లడ్ మోషన్స్ అయినాయి. కానీ ప్రభు, ఎందుకంటే ఆయన దృష్టిలో మనం ఉన్నాం కాబట్టి బ్రతికాను నేను. నా మెడికల్ కాదు, లేదా నా భక్తి అంతకన్నా కాదు, నా మీద చూపిన కనికరము. ఈ రోజున మీ మీద కూడా ఆయన కనికరం ఉంది. ఈ రాత్రి కనికరం ఉంది కనుకనే కనికరాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నా. బయట వాళ్ళు మనం పోల్చుకోవద్దు. మన జీవితాల్లో మనం చూడవలసింది ఎవరినంటే ప్రభువైన యేసుక్రీస్తుని చూడాలి. ఆయన శరీరధారిగా మన మధ్యన ఎలా జీవించాడో అది చూడాలి. ఆయన్ని చూడాలంటే వాక్యం చూడాలి. వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది చూడండి, 1-2 వచనాల్లో. ఆది యందు వాక్యం ఉండెను, యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆయన లేకుండా సమస్తము, ఆయన లేకుండా ఏదియో.
ఆది యందున్న దేవుడు ఆయన ఇప్పుడు ఉన్నాడు. చాలా డాక్టర్నల్గా చాలా విపరీతమైన వచ్చినాయి. యెహోవా విట్నెస్ అని కొంతమంది తయారవుతున్న అబ్బాయి యేసు ప్రభు దేవుడు కదా అంటారు వాళ్ళు. ఆయన ఒక మనిషి, దేవుడు ఆయన ఒక ప్రవక్తగా నియమించాడని అంటుంటారు మన క్రైస్తవ సమాజమే. ఇంకొకరు కొంతమంది అంటారు అయ్యయ్యా ఆదివారం కాదు సబ్బాతు దినం ఆరాధించాలి, సబ్బాతు దినానికి శనివారం చేయాలి. మనం ఆరాధిస్తుంది మొదటి దినాన్ని మనం ఆరాధిస్తున్నాం. మొదటిది దేవుని యొక్క దినము, రెండోది పునరుద్ధాన దినాన్ని మనం ఆరాధిస్తున్నాం. ప్రియులారా, ఆయన పునరుద్ధానుడైంది ఎప్పుడండి? ఆదివారం. కనుకనే పునరుద్ధానుడైన యేసును మనం ఆరాధిస్తున్నాం, తిరిగి లేచిన యేసును ఆరాధిస్తున్నాం. ఈ సిద్ధాంతాలు కాదు మనకు కావాల్సింది. రియల్గా మన బ్రతుకు మారిందా? మన బ్రతుకు మారిందా? మన జీవితం మారిందా? కనుక ఎంతకాలం మోసం చేయగలుగుతాం? ఏదో ఒక రోజున మన మోసం బట్టబయలు అవుతుంది. కనుకనే బట్టబయలు కాకోకుండానే ఉండాలంటే ఆ పునరుద్ధానుడి యేసుని మనం ఆరాధిస్తూ ఉండాలి. అందుకనే ఆమె మీద కనికరపడి, తల్లి మీద ఎవరు పడ్డారని కనికరం? ఈ రోజున మండపాకలో ఉన్నటువంటి క్రైస్తవులందరి మీద కనికరపడుతున్నాడు ఆయన. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు, కానీ ప్రభు నా మహిమను ఎప్పుడు చూస్తారా అని ఆశతో ఎదురు చేస్తున్నాడు. అందుకనే దినమెల్లా ఆయన చేతులు సాపి ఉన్నాడు. ఎవరి కొరకు? నిన్ను నన్ను కొరకు. నా యొద్దకు ఎప్పుడు వస్తారా అని. వస్తున్నట్టునే ఉన్నాం కానీ మనుమానులాగా జారిపోతున్నాం. చేప ఉంటుంది చూడండి, అది మనుమాం అని ఒకటి ఉంటుంది. అది నువ్వు పట్టుకుంటే దొరకదు, అది జారిపోతూ ఉంటుంది. అదంట దానికి రెండు రకాలైన ఒక తలకాయ ఉంటుందంట, అది రెండు రకాలుగా చూపిస్తుందంట. చేపల్లోకి వెళ్ళినప్పుడేమో తోక చూపిస్తుందంట, అది పాముల్లోకి వెళ్ళినప్పుడేమో తలకాయ చూపిస్తుందంట. మన బ్రతుకడ అలాగే ఉంది. లోకంలోకి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటాము లోకస్తుల్లాగా, సంఘంలోకి వచ్చినప్పుడు మరొకలాగా ఉంటాం. ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో, సంక్రాంతి టైం ఆ టైంలో వస్తూ ఉంటారు, తెర్రాడ్డు పెట్టుకుని వస్తూ ఉంటాడు. చూసారా తెర్రాడ్డు పెట్టుకుని వచ్చిన వాళ్ళని? ఇది క్రిస్టియన్ ప్యాటర్న్ రారేమో. ఓ పక్క శివుడు ఉంటాడు, ఇంకో పక్క పార్వతి ఉంటుంది. ఇటు చక్క ఇలా చెప్పుకుంటూ ఉంటాడు వీడు తెర వేసుకొని. మన బ్రతుకు కూడా తెర బ్రతుకులాగా ఉందా ఈ రోజున? ఒక్కసారి మనం పరిశీలించుకున్నాం. మిమ్మల్ని విమర్శించడానికి నేను వాక్యం చెప్పట్లా. ప్రభు కొరకు రక్షణ లేనటువంటి వ్యక్తులు మన భారతదేశంలోని కోట్ల మంది ఉన్నారండి. ఈ రోజున హైందవులు రెచ్చిపోతా గల కారణం ఏంటో తెలుసా? మనమే దానికి కారణం అండి. ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల ఎట్ట వ్యర్థముగా దూషింపబడుతున్నది. మనల్ని బట్టే, మన ప్రవర్తన, మన బ్రతుకు సరే లేకోకుండా. ప్రసాద్ దగ్గర మనమే ఉంటాం, చిత్రాలహాల్లో కూడా మనమే ఉంటాం, గుడిలోనూ మనమే ఉంటాం, దెబ్బలాటల దగ్గర మనమే ఉంటాం, సమాధాన పరిచయ దగ్గర కూడా మనమే ఉంటాం, ద్విపాత్రాభినయం చేస్తూ ఉంటాం. మనం క్రైస్తవుడికి ద్విపాత్రాభినయం కాదండి. పౌలు చెప్తున్న మాట ఒకటే, బ్రతుకుట క్రీస్తే సావు అయితే లాభం. ప్రభు కొరకు బ్రతికేటువంటి వారుగా, ప్రభు కొరకు జీవించేటువంటి వారుగా మనం ఉండాలి. ప్రభు ఆమె ఎడల కనికర పడ్డాడు. ఈ రోజున ఆమెనే కాదు, లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక ఆయన కనబడుతుంటాడు, జక్కయ్య అని. ప్రభు ఆయన కూడా చూశాడు. ఆయన జక్కయ్య అయితే నేను ఎవరో ఆయన చూడాలనుకున్నాడు. 19వ వచనం చూడండి, 19వ అధ్యాయం. జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు కానీ యేసు నన్ను చూడాలనుకోలేదు. కానీ యేసు జక్కయ్యని చూశాడు. చూసేమన్నాడండి, జక్కయ్య త్వరగా దిగిరాము, నేడు నేను నీ ఇంట. ఈ రోజున యేసు ప్రభు నీ ఇంటికి వస్తానంటే నువ్వు చేర్చుకుంటానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు చేర్చుకుంటానికి సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వుగా పరిశీలన చేసుకో. ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసు మన ఇంట్లో ఉండాలి. గృహం మీద బోర్డు పెట్టుకుని కాదు, చాలా ఇళ్లలో బోర్డు పెట్టుకుంటాడు, ఈ గృహమునకు అధిపతి యేసే అని ఉంటాడు. నిజంగా ఆ గృహంలో యేసు ప్రభు ఉంటాడంటే యేసు ప్రభు కనబడ్డ ఆ రోజుల్లో ఆ బోర్డు ఒకటే కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆ బోర్డులాగా ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు. మన జీవితాల్లో యథార్థమైన జీవితాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలన్నది ప్రభు ఆశ.
ఆయన ఆతృతో చూస్తున్నాడు, ఎవరు నా యొద్ద నివసిస్తారా. ఆయన రాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ఇవన్నీ జరుగుతాయి, యుద్ధాల గురించి, కరువుల గురించి, పరిస్థితులన్నీ జరుగుతాయి. ఆయన రాకడకు కేవలం ఇవన్నీ సూచనలు మాత్రమే. కానీ ప్రభు ఒక రోజున రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? ఆయన మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన దూతలు పోగు చేయబోతున్నాయి. కనుక కనురెప్పపాటులో మనం ఎత్తబడతాము. ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా? ఈ రాత్రి సజీవుడైన యేసున్న గుంపులో మనం ఉన్నామా? మరణకరమైనటువంటి గుంపులో మనం ఉన్నామా? మనం పరిశీలన చేసుకున్నాం. మీరు భక్తి పరులే, నేను కాదంట్లా. కానీ మీ భక్తి దేవుని మహిమను కొరకు ప్రయాసపడేటువంటి భక్తిగా ఉందా? మీరు కానుకలు ఇస్తున్నారు, మంచిదే, నేను తప్పంట్లా. కానీ ఆ కానుక కంటే ముందుగా నీవు దేవునికి సమర్పించుకున్న వ్యక్తిగా ఉన్నావా? ఫస్ట్ నువ్వు నీ సమర్పణ కావాలి. నీ సమర్పణ అన్నది చాలా ప్రాముఖ్యత. సమర్పణ అన్నది లేకోకుండా, పునర్జన్మ అనుభవం అన్నది మనం లేకోకుండా మనం సంఘానికి వస్తున్నా కానీ ప్రయోజనం ఎంత మాత్రం లేదు. అందుకని ఒక భక్తుడు అంటాడు, 2 సార్లు పుట్టిన వాళ్ళు ఒకే మరణం, ఒకసారి పుట్టిన వాళ్ళకి 2 మరణాలు అంటాడు. ఏంటది? 2 మరణాలు ఏంటి? 2 పుట్టుకలేంటి? చెప్పాలి. ఎంతమంది 2 పుట్టుకలు పుట్టిన వాళ్ళు ఉన్నారు ఈ రాత్రి ఇక్కడ? నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును. సో మొదటి పుట్టుక ఏంటి? తల్లి గర్భంలో నుండి రావటం మొదటి పుట్టుక. రెండో పుట్టుక ఏంటి? పాప క్షమాపణ కలిగి నమ్మి బాప్తిసం. పెళ్లి బాప్తిసం కాదండి. కొన్ని సంఘాల్లో పెళ్ళిళ్ళకే బాప్తిసాలు ఇస్తారు. అయ్యగారు క్రైస్తవ పెళ్లి చేయాలి కాబట్టి మా అబ్బాయికి బాప్తిసం ఇవ్వండి. ఆడు ఒక్కరోజు కూడా గుడికి రాడాడు. మా అబ్బాయికి బాప్తిసం ఇవ్వండి. ఏం చేస్తాడు అయ్యగారు? యువపతి కోసం ఇంకొక ఆయన ద్వారం తెరిచి ఉంటుంది, అక్కడ రండి 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 అని పిలుస్తూ ఉంటారు. అది కనుక అక్కడికి వెళ్ళిపోతాడేమని ఇచ్చేస్తాడు ఈయన బాప్తిసం. కానీ ఈయన రెండో బాప్తిసంలో పాపక్షమాపణ ఉందా? మారు మనసు ఉందా? పశ్చాత్తాపం ఉందా? ఏమీ ఉండవు. కనుక నేను పెళ్లి మాత్రం క్రైస్తవ పెళ్లి చేసుకుంటాడు. ఎప్పుడు కనబడతా ఉంటారంటే వీళ్ళు ఈస్టర్కి, క్రిస్మస్కి, కిస్సు మిస్కి వస్తూ ఉంటారు. వీళ్ళు కిస్సు మిస్సు, వీళ్ళ బ్రతుకంతా కిస్సు మిస్సే. కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేరు. అయ్యగారు అప్పుడు ప్రార్థన చేయించుకున్న ప్రయోజనము సమయం ఉండగానే. సమయము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ సమయం ఉండగానే మనం ప్రభు యొక్క మాటలను వినటం అన్నది చాలా ప్రాముఖ్యత. వినుట క్రీస్తుని గురినట్లయితే విశ్వాసము చాలా ప్రాముఖ్యత. కడవరి దినాల్లో ఉన్నాం. శ్రమలు రావని నేను చెప్పట్లా. క్రైస్తవులకి అనేకమైన శ్రమలు వస్తాయి. కానీ శ్రమల్లో ఎవరు తోడుగా ఉంటారో తెలుసా? 91వ కీర్తన 14వ వచనం ఒకసారి చూడండి. అమ్మా నేను ముగిచ్చేస్తా, మిమ్మల్ని బట్టి నేనే ముగిచ్చేస్తా. అమ్మా 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉచ్ఛేదం ఇచ్చేదను. చూడండి, జాగ్రత్తగా వినండి. నేను తీసుకొస్తున్న పాయింట్ ఇది. శ్రమలో నేను అతనికి తోడయ్యుండి విడిపించి గొప్ప చేసేదను. ఆగమ్మ శ్రమలో యేసు ప్రభు లేడంటాం మనం కదండి. దేవుడు ఉంటే నాకెందుకు వస్తాయండి ఈ శ్రమలు? ఆయన లేడని అంటాం. మరి ఈ వాక్యం అబద్ధమా? ఈ వాక్యం అబద్ధమా? శ్రమలో నేను తోడయ్యుండి విడిపించి గొప్ప చేసేదను. నీకు అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ప్రభువే నీకు తోడుగా లేకపోతే వాడున్నాడే, వాడు నిన్నెప్పుడో అంతము చేసేసినాడు. అందుకనే వాడితో అంటున్నాడు, ఈ రాత్రి వారు నీ ప్రాణమును. చాలామంది ఇక్కడ ఏం చెప్తారంటే, ఆ ధనవంతుడి విషయంలో వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, ఈ రాత్రే ప్రభు నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు. ప్రభు ఎప్పుడు మన ప్రాణాన్ని అడిగేవాడు కాదండి.
ఎవరు అడిగేది నీ ప్రాణాన్ని? సాతానుడు. వాడు ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరముల కొరకు నేను నీకు సమకూర్చి ఉన్నాను. ఈ రాత్రే వారు నీ ప్రాణాన్ని, నువ్వేదైతే చేస్తావో నీకు వ్యతిరేకంగా సాతానుడు మాట్లాడతాడు. నేను ఏదో ఒక రకంగా ఇరికించి నీ జీవితాన్ని నాశనం చేయాలని వాడు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. దేవుడైతే కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, దయా సంపన్నుడు ఆయన. కనుక ఆయన దయచూపు పోతే ఆ రక్తపు స్రావపు రోగి బ్రతికేది కానే ఆమెను ముట్టుకోరదు. పాత నిబంధన ప్రకారంగా ఆమె ఎవరిని ముట్టుకోరదు? ప్రభువుని ముట్టుకోరదు. ప్రభు ఆమెను ముట్టుకోరదు. ముడితే ఏమైపోతారు? అపవిత్రత వస్తుంది. స్త్రీ వెడలు బయటే ఉండాలి తప్ప లోనకు వచ్చే హక్కు కూడా ఇప్పుడు కూడా ఉంది. అది మన సమాజంలో హైందవుల్లో ఇప్పుడు కూడా ఆ పదం ఉంది. ఆ 3 దినాలు ఆమె బయటే ఉంటుంది, లోనకి రావటానికి వీలేదు. ఆవిడ ప్లేటు, గ్లాసు, సాప, దుప్పటి 3 బయటే ఉంటాయి. కానీ యేసు ప్రభు ఆవిడ మీద కనికరపడి ఎప్పుడైతే యేసుని ముట్టిందో ఆమె దారాలు కట్టడిపోయినాయి. వైద్యుల చేత అనేక తిప్పలు పడిందంట అవి. ప్రభు కనికరం కదా అది. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఆయన కనికరం లేదా? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన పనిచేస్తున్నాడు. ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతోటే ఈ రోజున దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ రోజున ఈ స్థలానికి రావటానికి దేవుడు నీ ఎడల కనికరం చూపించి నిన్ను తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నా బిడ్డగా నీవు ఉండాలి, నా బిడ్డగా నువ్వు బ్రతకాలి, నా బిడ్డగా అనేకులకి సాక్షిగా ఉండాలి అన్నది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంకల్పము, ఉద్దేశము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను ఈ రాత్రికాల సమయంలో. ఆ కనికరం గల దేవుణ్ణి నువ్వు ఆ కరుణలో నువ్వు కొనసాగుతున్నావా? లేకపోతే ఆచార భక్తి చేస్తూ లెంట్ డేస్లు పాటిస్తూ క్రిస్మస్లు పాటిస్తూ ఇట్లాగే కాలక్షేపం చేస్తున్నావా? లేకపోతే ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ ఈ లోకంలో నశించిపోతున్నటువంటి వ్యక్తులు కొన్ని కోట్ల కొలది మంది ఉన్నారు. మీ గ్రామంలోనే అనేక మంది దుర్వ్యసనాలతో మగ్గిపోతున్నటువంటి వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థించేవారుగా మనం ఉంటున్నామా? వారిని ప్రభువులోకి నడిపించేవారుగా మనం ఉంటున్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, మిమ్మల్ని పరీక్ష చేసుకోండి, మిమ్మల్ని పరిశోధించుకోండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి ఒకవేళ ఆయన రాకడి రేపే ఉంటే ఏంటి మన పరిస్థితి? వాయిదాలేసే సమయం కాదు ఈ రాత్రి. నీవు ఉన్న పాటనే ప్రభు దగ్గరికి ఉన్నట్లయితే పాట పాడతారు, ఉన్న పాటనే నేను నీ సన్నిధికి వస్తున్నాను ప్రభు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న పాటనే మన జీవితాలని ప్రభువుకు అర్పించుకుని ఉన్నట్లయితే మరణాన్ని తప్పించట యెహోవా వశము. అనేక మరణాలు ఇప్పటి వరకే ప్రభు నిన్ను తప్పించాడు. రాబో దినాల్లో కూడా నిన్ను తప్పించగలిగిన దేవుడు. కేవలం ఎందుకొరకంటే ఆయన మహిమ కొరకు జీవించడానికి. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రిగా సమయంలో ఈ రోజున నీవెలా ఉంటున్నావు? వెంటిలేటర్ మీద ఉన్నావా నీవు? లేకపోతే పాడి మీద ఉన్నావా నీవు? ఎలా ఉన్నావో నిన్ను నువ్వుగా పరిశీలన చేసుకో, నిన్నుగా పరీక్ష చేసుకో. ఈ రాత్రి ఆమె మీద కనికరపడినట్లుగానే ప్రభు ఈ రాత్రి నీ మీద కూడా కనికరపడుతున్నాడు. నీ మీద ఆయన జాలు చూపిస్తున్నాడు. నీ మీద ఆయన నా బిడ్డ ఎప్పటికైనా నా దగ్గరికి రావాలన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు. నిన్నుగా ఆయన సమర్పించుకుంటానికి ఇష్టపడుతున్నావు ఈ రాత్రి. అలాగే ఇష్టపడ్డవారు ఎవరైనా ఉంటే మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవించాలి. ప్రియులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఒకవేళ ఆర్థిక సమస్యల్లో నువ్వు బాధపడుతున్నావా, ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీ సమస్యల నుండి విడిపించగలడు. అనేకమైన సమస్యలతో నువ్వు బాధపడుతున్నావా,
ప్రభు ఈ రాత్రి నీకు తోడుగా ఉండి ప్రతి సమస్య నుండి విడిపించగలిగినటువంటి సామర్థ్యత కలిగిన దేవుడు మన మధ్యన ఉన్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నావా? తప్పక నీ అనారోగ్యత నుండి నిన్ను విడిపించగలిగిన దేవుడు మన మధ్యనే ఉన్నాడు. కనుక ఈ రాత్రి ఆ ప్రభుని, అయ్యా ఇక మీదట నా జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకుంటాను, నా సంఘంలో నా సమాజంలో నీ కొరకే నేను బ్రతుకుతాను ప్రభు అన్నవాళ్ళు మీ కుడి చేయి ఎత్తి చూపించండి. చిన్న ప్రార్థన చేసి నేను జాయ్ గారికి అప్పగిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇంకెవరైనా సరే ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి దినం మన దినం కాదండి, ఈరోజే మన దినం, ఈరోజే మన దినం. కనుక మీ చెయ్యత్తమన్నది కేవలము ప్రభువుకి మీరు చూపిస్తున్నారు అన్న ఉద్దేశంతోనే తప్ప దాన్ని ఏదో రకంగా మలుచుకుంటానికి మాత్రం కాదు. మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. పేతురులో చెప్పినట్లుగా అసూయ నీలో ఉందా? దుష్టత్వం నీలో ఉందా? ఏముందో అన్నిటికంటే విగ్రహారాధన నీలో ఉందా? మా ప్రభువు కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో అదే విగ్రహం అవుతుంటుంది. కనుక అది ఉందా నీలో? ఏదుందో లేదో ఈరోజని నీ వస్త్రాలని శుభ్రం చేసుకుంటే ప్రభు నీ జీవితంలో మరణానికి నువ్వు భయపడవు, మరణాన్ని ఎదిరిస్తావు నువ్వు. కనుక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, నాయన ఈ రాత్రి నాయునని గ్రామంలో కనికరించినట్లుగానే అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి మమ్మల్ని కనికరించి బ్రతికించినందుకు నీ స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నిన్ను ఒప్పుకున్నారు బిడ్డలు ప్రభువా, నీతో జీవించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు ప్రభువా. ఇక మీట వారి జీవితాల్లో ఆత్మీయంగా ఎదగటానికి ప్రభువా, ఈ ఊరిలో నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి, సంఘాభివృద్ధి కొరకు నాయన ప్రయాసపడటానికి నీ కృప దయచేయండి ప్రభువా. ఈ ఒడంబడిక నాయన నీ రాకడ పర్యంతం వరకు ఉండులాగున, నీ రాకడ ఆలస్యమైన మా పోకడ సమీపమైన ఏది ముందు జరిపించినా కానీ ప్రభువా మేము నీతో కూడా పరలోకంలో ఉండాలయ్యా. మాకు కావాల్సింది అదేనయ్యా. ఈ లోకం వద్దు ప్రభువా, ఈ లోకం అంతా మాయ ప్రభువా. మాయలో మేము పడకున్నట్లుగా ప్రభువా, మాయలో మేము జీవించుకున్నట్లుగా తండ్రి, మమ్మల్ని మేము మోసపరుచుకోకున్నట్లుగా నాయన నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. కూడొచ్చి నీ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను. సంఘంలో లేపిన ప్రతి బిడ్డ కొరకు ప్రభువా ప్రార్థిస్తున్నాను. చేతులు ఎత్తని వారు కూడా తండ్రి వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారికి సిద్ధపాటు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సిద్ధపాటు అన్నది చాలా ప్రాముఖ్యత ప్రభువా. మేము ఊరు వెళ్ళాలంటే సమస్తం సిద్ధపరచుకుని నాయన టికెట్ రిజర్వేషన్ చేసుకుని సుఖమైన ప్రయాణం వెళ్ళాలని కోరుకుంటాం ప్రభువా. మేము పరలోకం రావాలని అంటే ప్రభువా మా ఆత్మీయమైన సిద్ధపాటు అన్నది అవసరత కనుక ప్రభువా అటువంటి సిద్ధపాటు దయచేయమని జాయ్ గారిని బట్టి, జాయ్ గారి తల్లిని బట్టి, సంఘాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ సంఘాభివృద్ధి నాయన జరగటానికి నీకు కృప దయచేయమని నాయన నూతన మందిరం కట్టాలని ప్రభువా నీ దాసుడుకో నాయన ప్రయత్నిస్తుంటుండగా ఆ స్థలం విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆ స్థల యజమానులతో నువ్వు మాట్లాడండి ప్రభువా. దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులన్నీ సమకూర్చే తండ్రి. ఆ కడింపాడులో నీ నా మహిమార్థమే సుందరమైన మందిరము నిర్మించబడటానికి నలువైపుల నుండి నీ కృపాస్తం చాపి సహాయం చేసి నిర్మించమని ఈ రాత్రి మీరు మాకు నాయన ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా నువ్వు ఏదైతే మాట్లాడావో అదే నేను చెప్పొచ్చాను ప్రభువా. నీ మాటలు ఈ బిడ్డలో నిలిచి ఉండేలాగా నీ కృప దయచేసి బర్త్డే ఫంక్షన్ జరుపుకుంటున్న చిన్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ ఆత్మచేత ఆ బిడ్డ చిన్నతనంలో నుండే ఆత్మాభిషేకమున బిడ్డకు దయచేసిన ఆయన వర్ధిల్లులాగున విస్తరించులాగున ఆ కుటుంబానికి ఆ బిడ్డ దీవెనకరంగా ఉండేలాగా నీ కృప దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయం ఇచ్చినటువంటి జాయ్ గారికి, అమ్మగారికి, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అయా మా కొరకడ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే చాలా స్థలాలకు మేము వెళ్తూ ఉంటాం. ఆ స్థలాల్లో వాటర్ని బట్టి కానీ ఆహారాన్ని బట్టి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. కనుక మీ ప్రార్థనలో చేసుకోండి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మా ఉద్దేశం ఒకటే, మా యొక్క సహవాసం ఉద్దేశం అనేక మంది సేవకుల్ని బలపరచాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్న పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను.
మంచిదండి ప్రియులరా. అమ్మగారు మొట్టమొదటిగా వారు చెప్పిన మాటలు బట్టి, అయ్యగారు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిదేస్తున్నాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు తెలియపరుస్తున్నాను. అమ్మగారుతో మేము అయ్యగారితో నిత్యము నా జీవితకాలం మీతో సహవాసములో ఈ ఫెలోషిప్లో ఉంటానని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు మాతో ఉండాలని కోరుకుంటున్నాను. అటుగా దేవుడు మాకు సహాయం దయచేయను గాక. ఆమెన్. పిల్లోడు నిద్రపోతాడేమని నేను కంగారు పడుతున్నాను. 1, 2 ఇది కూలింగ్ కేక్ ఏమో కరిగిపోద్దామని భయపడుతున్నాను. ఈ 2 టెన్షన్లు ఉన్నాయి నాకు. కాబట్టి అందుకని నేను స్పీడ్గా కార్యక్రమం జరిగిస్తాను. అమ్మ రండి రా ప్రవీణ, బాబుని తీసుకురండి. ఒరే దా. ఈ సమయంలో అయ్యగారు అమ్మగారు కూడా ఇలా ఒకసారి రండి. మీరు రావటం సంతోషం, పిల్లోడు దీవెన. ఒకసారి ప్రార్థన చేసి కేక్ కట్ చేపిద్దాం. ఆ తదుపరి పాట పాడుతూ ఉంటుండగా బంధువులు స్నేహితులు అందరూ కూడా వచ్చి కేక్ పెట్టాలని కోరుతా ఉన్నాను. ఆ సమయంలోని పలహారం కూడా పంచి పెడతాం. మరి యవనస్తులు కూడా ఒక కేకు తెచ్చారు. మన రజిత పుట్టినరోజు అని ఈ టయాన్ని తెలిసింది. అప్పటికప్పుడు వెళ్ళి ఎవరిని తెస్తాం కేకు. కాబట్టి లావణ్య ఈ టయానికి చెప్పింది. ప్రియులరా, ఒక అడుగు ముందు చెప్తే సంఘంలో ఎవరికి జరిగినా కేక్ సిద్ధపరుస్తాం. కాబట్టి ఈ సమయంలో దాహిలరా రే, బాబుని సందర్భించి కూడా కుటుంబం తరపున ఒక కేక్ ఉంది, సంఘం తరపున కూడా ఒక కేక్ ఉంది. కాబట్టి కేకు కట్ చేపిద్దాం. అయ్యగారు రండి ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అయ్యా అమ్మగారు రండి, మీరు ఉన్నారు కదా, మీరు లేకపోతే చేశారు. రండి ప్రియులరా, ఈ సమయంలో బాబు కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు కనికరించి మరి 3 పూర్తయి 4 పూర్తయి 5వ సంవత్సరంలోనికి వెళుతున్నాడు. ఈ సంవత్సరం మరి బిడ్డను దేవుడి దయందు జ్ఞానమందు మనుషుల దయందు దేవుడి బిడ్డను ఆస్వాదించును గాక. అమ్మ నీకు వాయిస్ మెసేజ్ పెట్టాను చూడలేదా? ఈడు బండి నడుపుతున్నా అయినా నాకు ఎట్టు దాంట్లో వేద్దాం అనుకున్నాను. ఈడు భలే నడుపుతాడు అమ్మగారు బండి. లైసెన్స్ ఒకటే లేదు కానీ బండి వచ్చేసి మంచిది. ఈ సమయంలో అయ్యగారు ప్రార్థన చేస్తారు. రండి అమ్మ. అమ్మగారు రండి, ప్రార్థన చేద్దాం. బడికి వెళ్తున్నావా? 5 వచ్చేసినా కదా, కదా. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతవరకు నీకు అందృష్టి బిడ్డ మీద ఉంచావు. సుప్రీతిని బట్టి నీకు వందనాలు ప్రభువా. 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 5వ సంవత్సరంలో ప్రవేశించడానికి నీ కుమారుడికి ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. విద్య అందును, జ్ఞానమందును, భక్తి అందును నీ కుమారుడు వర్ధిల్లులాగున, అనేకులకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండులాగున, తల్లిదండ్రులకి నైనా బిడ్డ లోబడిన బిడ్డగాను నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉంచమని, దీర్ఘాయువుతో సుఖశాంతులతో బిడ్డను కొనసాగించి ఆశీర్వాదం దయచేయండి. ఈ పుట్టినరోజులు ప్రభువా తన జీవితకాలం అంతా చేసుకుంటానికి నీ దీవెన బిడ్డపై ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. క్యాండిల్ ఉన్నాయమ్మా, ఆ క్యాండిల్ వెలిగిస్తారండి. అది అయిన తర్వాత కేక్ కట్ చేయండి. అగ్గిపెట్ట వద్దులే, క్యాండిల్స్ కావాలా? అది పట్టుకో, అది పట్టుకో, కత్తి పట్టుకో, అది పట్టుకో. ఏం పర్లే, క్యాండిల్ ఏమైనా ఆచారం కానీ. ఓకే ఓకే, కట్ చేయండి అమ్మ, పట్టుకో, మీరు కూడా పట్టుకోండి. తండ్రి యొక్కయు అయ్యగారు సార్ కట్ చేశాను. తండ్రి యొక్కయు కుమారుని పరిశుద్ధాత్మ నామంలో ఈ కేక్ కట్ చేస్తూ ఉంటున్నాం. కేక్ ఎలాగైతే రుచిగా, తీపిగా, మధురంగా, కూల్గా ఉంటుందో అటుగా బిడ్డలను దేవుడు దీవించును గాక. ఆమేన్ ఆమేన్. పాట పాడదాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సుప్రీత్, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ సుప్రీత్, మే గాడ్ బ్లెస్ టు యూ, many greetings to you, many greetings to you, many greetings to you Supreet, many greetings to you,
Have a long life to you. Happy long life to you. Happy long life to you, Supreet. Happy long life to you. వీళ్ళారు అమ్మమ్మ గారు, ఆ పాస్టర్ గారు కూడా కేక్ ఎట్టిన తర్వాత అమ్మమ్మ గారు కూడా కేక్ ఎట్టిన తర్వాత పెడతాను. పలహారం ఉందండి, పలహారం కొరకు ప్రార్థన చేస్తాం. మరి పలహారం పంచి పెడుతుంటుండగా మరి బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా కేకు బాబుకు పెట్టాలని కోరుతా ఉన్నాను. అమ్మ అమ్మని పెట్టరమ్మ, విజయమ్మ గారు పెట్టండి. రండి, ఇద్దరు యవనస్తులు రండి, పలహారం పంచిపెట్టేది కానీ టైం అయిపోతుంది. పరిశుద్ధ మీకు కొందనాలు. పలహారం దీవించండి, పరిశుద్ధపరచండి. సిద్ధపరిచిన దానికై రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించి మేలుతో నింపి మీరే మహిమను అందమని యేసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓ పాట పాడుతుంటుండగా పలహారం పెట్టబడుతూ ఉందండి. జతిన్ గారు రండి, రండి. దినేష్ గారు రండి. మన ఎవరైనా నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను. నీ ప్రేమలో మార్పు లేదు, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. గడిచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు. జరగబోయే కాలమంతా నీ కృపలోనే నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలోనే నన్ను దాచెదవు. విడవని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. విడవని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు. ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు. ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఏ సమయమందైనను చేయి విడువవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఏ సమయమందైనను చేయి విడువవు.
సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా. ప్రియులారా, ఈ సమయంలో కేక్ ఉందండి, సంఘం తరపున ఏర్పాటు చేసాం. మరి కేకు ఇప్పుడు తెచ్చిన ప్రియులు అఖిల్ కానీ లేకపోతే చందు కానీ ఉంటే రండి, కేక్ తినిపిద్దాం. పరిశుద్ధ మీకు కొందనాలు. కేక్ ఎలా మధురంగా రుచిగా ఉంటుంది, అలాగూ ఈ బిడ్డను మీరు చేసి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మునా పుట్టినది మొదలు తల్లి ఒడిలోనా, కూర్చున్నది మొదలు గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోనా, కూర్చుండినది మొదలు. అవి అంతే మొగడూరు నువ్వా రా, ఇది నాకు పట్టుకో. తండ్రి యొక్కయు కుమారికి పరిశుద్ధాత్మనామంలో ఈ కేక్ను కట్ చేస్తూ ఉంటున్నాం. దేవుడి బిడ్డను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఉండు ఒకసారి ఉండమ్మా. దేవుడు ఈ బిడ్డను దీవించాలని యేసు ప్రభు ఎలవత్తు జ్ఞానమందు వయస్సునందు దేవుని దయలో పెరిగారు, అలాగే ఈ బిడ్డను దేవుడు ఆస్వాదించును గాక. ఆమేన్. మంచిదమ్మా. పలహారం పంచి పెడుతూ ఉంటుంది, అందరికి వచ్చేసిందమ్మా. మంచిదండి. మరి ఈరోజు ఈ పుట్టినరోజు జరిపించిన తల్లిగారు ప్రవీణ గారిని బట్టి, విజయమ్మ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు తెలియపరుచుకుంటూ దేవుడు వారిని దీవించును గాక. ఆమె ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. పెందలకడ వస్తే పెందలకడ కార్యక్రమం ముగిస్తాం, కాబట్టి పెందలకడ సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు సహాయపడ్డారు. మిగులున్న సమయం దీవెనకరంగా చేసి మీరే మహిమ పొందండి. మరి ప్రభా, మరి అయ్యగారిని అమ్మగారిని తీసుకొచ్చి చక్కని వర్తమానాలు అందించారు. మీరు ఇచ్చిన ప్రతి మాటలకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అయ్యానైనా ప్రభా, ఏమవుతానైనా కుమారుడు చనిపోయి సావు సిద్ధంగా ఉన్నాడు. అయ్యానైనా చచ్చిపోయిన వాడిని పాడి ముట్టి బతికించినట్లుగాని మా మీద కనికరపడి సంఘంలో ఏ విషయంలో ప్రభా ఇంకా అభివృద్ధి లేకుండా మా జీవితాల్లో ఫలవర్తం లేకుండా ఉండిపోయిందో, అయ్యా మీరు మా మీద కనికరం చూపి మమ్మల్ని బతికించండి, మమ్మల్ని బాగు చేయండి నాయనా. అభివృద్ధిలోనికి తీసుకురండి, సంఖ్యలో నాణ్యతలో అభివృద్ధిలోనికి మీరు మమ్మల్ని తీసుకురామని వేడుకుంటూ ఉన్నాను. వచ్చిన బిడ్డలందరూ దీవించి బలపరిచి మేలుతో నింపండి. అయ్యగారు ఎంత పని ఉన్నా ఈరోజు మా మధ్యకు వచ్చారు. అయ్యా నేను వారిని బట్టి మీకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యం దయచేయండి. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి. ప్రసాద్ గారు కూడా మరి ఈరోజు సంఘ పరిచర్యలు ఉన్నాయి, ఆయన మా మధ్యకి వారిని తీసుకురావడానికి వారికి మీ సహాయాన్ని అనుగ్రహించారు. వారిని బట్టి మీకు వందనాలు. రాత్రి వచ్చిన బిడ్డలందరూ దీవించండి. వెళుతుండగా వారితో మీ సన్నిధి వెళ్ళనమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికాపు చెప్పుకుంటూ, అయ్యా నేను ఈ దేశాల్లో దుబాయ్, మస్కట్, కొయిటా దేశాలు ప్రభా, మరి ప్రభా కొన్ని దేశాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరి మా తెలుగు ప్రజలు పనుల కొరకని ఆయా దేశాల్లో ఉన్నారు. వారు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. అయ్యా వారిని కనికరించిన ఆయన కృప చూపండి, ధైర్యపరచండి. అయ్యా నేను నీ కుడి పక్కన 10,000 మంది కూలినాను, అపాయము నీ వద్దకు రాదన్నారు. వాగ్దాన బిడ్డల పట్ల నెరవేర్చి కాపాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించడు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడేండి, కాపాడు, దీవించి నడిపింప చేయునుగాక. ఆమేన్. అండి అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించుగాక.
అవునండి. వెనకాల పిల్లలు ఉంటారండి.